నా ఆదేశం ఇది. అండ్ అలాగే సార్ గురువారం భార్య తగిన కారణం లేకుండా విడిగా ఉండాలని డిమాండ్ చేయటం క్రూరత్వానికి సమానం. అవును, ఇది కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇది ఫ్యామిలీస్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎదుర్కొంటున్న చాలా కుటుంబాలు ఇదే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి వారు ఏం సహజంగా ఈ వధువు ఏం కోరుకుంటుందంటే తన తల్లిదండ్రులు తన వైపు ఫ్యామిలీ మొత్తం తనతో ఉండాలి, భర్త వైపు ఫ్యామిలీ తనతో ఉండకూడదు అని చెప్పేసి నేను ఎక్కువ సందర్భాల్లో అంటే మీరు చాలా కేసు చూస్తున్నాను కాబట్టి ఈ కేసు ఏంటంటే ఇది కేరళ హైకోర్టు ఇచ్చిందండి. కేరళ హైకోర్టు, సుప్రీం కోర్టు కాదు. ఓకే, కానీ ఇది కూడా ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కిందనే మనం భావించవచ్చు. ఈ ధర్మాసనం న్యాయమూర్తులు ఎవరంటే సతీష్ నీనన్ గారు, న్యాయమూర్తి పి కృష్ణకుమార్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కేరళ హైకోర్టు ఇచ్చింది. దీని సారాంశం ఏంటంటే ఈ కేసులో ఉన్న జంట మే 2015 లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన భర్త దుబాయ్లో ఉంటాడు, దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు. భర్త తల్లిదండ్రులు కూడా భర్తతో పాటు ఉంటారు. సరే, ఈమెకి 2016లో ఆమె గర్భవతి అయింది. 7వ నెలలో భార్య భర్తను వదిలి కేరళకు వచ్చేసింది. కేరళకు వచ్చేసిన తర్వాత భర్త ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసి అడిగినా ఆమె రాలా. ఈలోపు ఆమెకు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఫోన్ చేసి నువ్వు రా అని చెప్తే అక్కడి నుంచి ఆమె తన డిమాండ్స్ని మొదలుపెట్టింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని, అలానే మీ తల్లిదండ్రులు తోడుగా ఉండకూడదని, ఇలాంటి కొన్ని షరతులు పెట్టడం మొదలుపెట్టింది. ఈ షరతులు పెట్టడం ఇవి కూడా ఎలా జరిగింది, ఆమె నేరుగా చెప్పకుండా ఆమె ఆయన తమ్ముడితో సోదరుడితో చెప్పించింది, బావమరితో చెప్పించింది. సరే, ఇది చిలికి గాలివాన అయిన తర్వాత ఈ లోకల్ కోర్టులో కేసు జరిగింది. లోకల్ కోర్టులో ఈయన ఏం చేశాడంటే నా భార్య నా దగ్గరికి రావాలని చెప్పి ఈయన కేసు వేసాడు. ఈ లోకల్ కోర్టులో కేసు జరిగినప్పుడు ఈ కేసులో ఏమైందంటే ఆమె తప్పేమీ లేదు, భార్య తప్పేమీ లేదు, భర్తదే తప్పు అని కింద కోర్టులు నిర్ధారించాయి. ఓకే, జిల్లా కోర్టులు ఈ నిర్ధారించిన దాని మీదట ఈ కేసుని ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు తగిన కారణం లేకుండా భర్త కుటుంబం నుండి విడిగా ఉండాలని డిమాండ్ చేయటము క్రూరత్వానికి సమానము అని హైకోర్టు తేల్చి చెప్పింది. తగిన కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఆవిడకి ఉంది కదా కారణం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుద్ది ఆమె, నీ తల్లిదండ్రులు నీతో పాటు ఉండకూడదు, నువ్వు నేనే ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు అనే మాట చెప్పుద్ది. ఎట్లా తల్లిదండ్రుల బాధ్యతని ఆయన ఎలా వదిలించేసుకుంటాడు? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఈ మన గతంలో చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఈ రోజు ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు. అన్ని న్యూక్లియర్ కుటుంబాలు అయిపోతున్నాయి. మళ్ళీ న్యూక్లియర్ కుటుంబాల్లో మళ్ళీ మ్యాక్రో ఏ విధంగా అంటే ఎవరు ఒకళ్ళని ఒకళ్ళు మాట్లాడుకునే పరిస్థితి లేదు. 24 గంటలు ఫోన్లలో ఉంటున్నారు. తిండి కూడా ఒక చోట కూర్చుని ఒకే సమయంలో తినే పరిస్థితి లేదు. ఇవన్నీ ఫ్యామిలీ సెటప్ అంతా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనపడుతుంది. హైకోర్టు ఏం చెప్పింది సార్? హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకటే చెప్పింది, ఈ విడిగా ఉండాలి, భర్త తరఫున తల్లిదండ్రులు కానీ ఎవరు ఉండకూడదు, తానే ఉండాలి అని భర్తని డిమాండ్ చేయటం, భర్త దగ్గరికి సంసారానికి రాకపోవటం, ఇది క్రూరత్వం కిందకే వస్తుంది. హౌ డిడ్ ద హైకోర్ట్ డిఫైన్ క్రూయాలిటీ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తుంది? ఇప్పుడు డైవర్స్ తీసుకోవడానికి ఒక అంశం క్రూయాలిటీ. క్రూయాలిటీకి సంబంధించి ఏ అంశాలు క్రూయాలిటీ కిందకు వస్తాయి అనేది పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ క్రూయాలిటీ ఏంటంటే ఇది మానసిక పరమైన క్రూయాలిటీ. అదే ఈ ప్రశ్న ఈ జవాబు కోసమే. ఇది శారీరక మానసికంగా ఎంత వేదన అనుభవించుంటాడు అతను. శరీరాన్ని చూసుకోవాలని ఉంటుంది, బిడ్డను చూసుకోవాలి, అవును, కనపడదు, లోపల స్ట్రెస్ పెరిగిపోతుంటుంది, యాంగ్జైటీ పెరుగుతుంది,
తర్వాత రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి? ఆరోగ్యం దెబ్బతింటుంది. దెబ్బతిండు. తర్వాత సమాజం కూడా అడుగుతూ ఉంటుంది, నీ భార్య రాలేదా, పిల్లలు రాలేదా అని. అదొక బాధ. ఇంకొక బాధ ఏంటంటే భార్య ఒక ఫ్యామిలీ సెటప్గా ఉంటే చక్కగా వండుకోవటం, తినటం ఇవన్నీ ఉంటాయి. ఇవి లేకుండా బయట తినడం వల్ల కూడా ఆరోగ్యం పాడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కీపింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇంటూ కన్సిడరేషన్ క్రూయాలిటీ అన్నది క్రూయాలిటీ. కాబట్టి వేరు సంసారానికి రమ్మని అడగడం అనేది క్రూయాలిటీ. కాబట్టి నేను నా మరి వెళ్ళిందా అది అంతవరకు డైరెక్షన్ అది ఫైండ్ అవుట్ అదే ఫైండింగ్. కాబట్టి నేను ఈమె ఇంకా ఏం చేసింది, పిల్లల నామకరణానికి కూడా భర్తకు చెప్పకుండా ఆమె పేరు పెట్టేసింది, ముహూర్తం కూడా ఆమె పెట్టుకుంది. అంటే సింగిల్ హ్యాండెడ్గా ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసేసి నేను చెప్పినట్టు వినాలి హై హ్యాండెడ్గా బిహేవ్ చేసింది. కాబట్టి అది క్రూరత్వం కిందకు వస్తుంది అని చెప్పింది. కాబట్టి నేను నా ఆడపడుచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, భర్త తరఫున ఉన్న తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళు అమ్మా నాన్నలే. కాబట్టి మీ తల్లిదండ్రుల్ని మీరు ఎలా ప్రేమగా అభిమానంగా చూడాలని భావిస్తారో, భర్త తరఫున ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ బంధువుల్ని కూడా ప్రేమగా అభిమానంగా చూస్తే సంసారాలు బాగుంటాయి, హ్యాపీగా ఉంటారు. వైద్యపరమైన, మానసిక, శారీరక బెటర్ సొసైటీ ఫార్మేషన్కి ఉంటుంది. నెక్స్ట్ కేసు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో నేరాలకు పాల్పడుతున్నారు.